ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో టెట్ డిఎస్సికి సన్నద్ధమవుతున్నటువంటి ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు డాక్టర్ జేఎస్ ప్రియాయుడు. ప్రేమైన మిత్రులారా, మనం గత క్లాసెస్లో తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి డిఎస్సి పేపర్స్ని అనాలిసిస్ చేసుకుంటున్నాం. మరి గత క్లాస్లో మనం 30వ తారీఖు 7/7/2024 సంవత్సరంలో మార్నింగ్ సెషన్లో జరిగిన పేపర్ని డిస్కస్ చేసాం. మరి ఈ క్లాస్లో మనం ఆఫ్టర్నూన్ సెషన్లో జరిగినటువంటి మరి క్వశ్చన్ పేపర్లో మెథడాలజీ బిట్స్ అనేవి ఎలా ఉన్నాయి, ఓకే, వాటికి సంబంధించిన విషయాన్ని ఒకసారి నేర్చుకుందాం ఫ్రెండ్స్. మరి ఈ యొక్క ప్రశ్నాపత్రాలు అనేవి మీకు ప్రిపరేషన్కి ఎంతో ఉపయోగపడతాయని చెప్పేసి మేము భావిస్తున్నాను. మరి త్వరలో తెలంగాణ రాష్ట్రంలో అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి డిఎస్సి నోటిఫికేషన్కి సన్నాహాలు జరుగుతున్నాయి కాబట్టి మరి స్కూల్ అసిస్టెంట్ ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులందరూ కూడా మెథడాలజీ అనేది చాలా కీలకమైన అంశం కాబట్టి మరి మెథడాలజీలో మంచి స్కోర్ తెచ్చుకోవాలంటే ప్రీవియస్ పేపర్స్కి సంబంధించిన విషయాన్ని మనం నేర్చుకోవాలి కాబట్టి మరి ఈ పేపర్స్ మీకు ఎంతగానో యూజ్ అవుతుంటాయి. మరి ఈ పేపర్స్ ద్వారా ఇచ్చినటువంటి క్వశ్చన్స్ ద్వారా మీ యొక్క ప్రిపరేషన్ వ్యూహాన్ని మీరు మార్చుకొని ఆ విధంగా చదువుకోవడానికి ఎంతో యూజ్ అవుతుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. రైట్ ఫ్రెండ్స్, మన క్లాస్లోకి వెళ్దాం. దీంట్లో ముఖ్యంగా మనకి 32 బిట్స్ అనేవి ఉన్నాయి. నెక్స్ట్ 16 మార్కులకి పాఠశాల స్థాయిలో సాంఘిక శాస్త్రం చదివిన తర్వాత విద్యార్థులు, ఇది ఫస్ట్ చాప్టర్ సంబంధించింది. అది న్యూ బుక్లో ఉంది, ఓల్డ్ బుక్లో ఉంది. ఓకే, సమాజం సాంఘిక శాస్త్రం నుంచి ఏమి ఆశిస్తుందంటే దానికి సంబంధించి 6 రకాల అంశాలు ఉన్నాయి. సామాజిక అనుభవాలు, సామాజిక జ్ఞానము, సామాజిక వైఖరులు, సామాజిక ప్రమాణాలు, సామాజిక సమస్యలు, ఓకే, సామాజిక పరిణామం అని చెప్పేసి 6 రకాల అంశాలు దాంట్లో నుంచి అడిగాడు అనమాట. అదే అన్ఇంపార్టెంట్ ఏరియా, కానీ దీని ఇంపార్టెంట్ బిట్గా ఇక సామాజిక అనుభవాలు, సామాజిక వైఖరులు, సామాజిక జ్ఞానము, సామాజిక పరిణామము, ఓకే, అన్ని అంశాలు మొత్తం ఇంకా 4 రకాల, ఇంకా మొత్తం 6 రకాల అంశాలు ఉన్నాయి అనమాట. అలాగే ఇంకా 5వది సామాజిక సమస్యలు. సామాజిక సమస్యలు, సామాజిక సమస్యలు, అలాగా సామాజిక ప్రమాణాలు, సామాజిక ప్రమాణాలు, ఇవన్నీ కూడా సమాజం సాంఘిక శాస్త్రం నుంచి ఎక్స్పెక్ట్ చేసేటువంటి అంశాలు. ఇది ఫస్ట్ చాప్టర్ సంబంధించింది. దీనికి ఈ 4 కరెక్ట్ అయినట్టు ఆన్సర్లే. ఆప్షన్స్కి వచ్చేలకి ఏబిసిడి అనేది కరెక్ట్ అయిన ఆన్సర్గా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ తర్వాత 130వ ప్రశ్న చూడండి. సాంఘిక శాస్త్ర అభ్యసన ఆశయాలు లక్ష్యాలకు సంబంధించి కింది వాటిలో సరైనది కాదు అన్నాడు. సరైనది కాదు, ఇది కూడా సెకండ్ చాప్టర్లో మన టేబుల్ లక్ష్యాలు ఉద్దేశాలకు సంబంధించిన టేబుల్ ఉంది, దాని నుంచి అడిగాడు. ఆశయాలు సాధారణమైనవి, లక్ష్యాలు నిర్దిష్టమైనవి, ఇది కరెక్టే. ఆశయాలు దీర్ఘకాలికాలు, లక్ష్యాలు స్వల్పకాలు, ఇది కరెక్టే. అలాగే ఆశయాల సాధనకు సోపానాలు, లక్ష్యాలు, ఇది కూడా కరెక్టే. అలాగే ఆశయాల పరిధి కన్నా లక్ష్యాల పరిధి విశాలంగా ఉంటుందా, తప్పదు. ఇది ఆశయం అయితే ఇది లక్ష్యం అవుతుంది. ఇది ఆశయం, ఇదేమో లక్ష్యం. సో కాబట్టి దేని పరిధి ఎక్కువగా ఉంది? ఆశయం పరిధి ఎక్కువ ఉంది, లక్ష్యం పరిధి తక్కువ ఉంది. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? ఆశయాల పరిధి కన్నా లక్ష్యాల పరిధి విశాలంగా ఉంటుంది అన్నాడు. సో ఇది తప్పు. సో కాబట్టి 4వది తప్పు ఆన్సర్గా చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే 4 అని చెప్పి చెప్పుకోవచ్చు ఆప్షన్. నెక్స్ట్, ఈ కింది వారి సూచనల ప్రకారంగా పాఠశాల విద్యా ప్రణాళిక ఉపాధ్యాయ శిక్షణ కోర్సులో సామాజిక శాస్త్రం మరియు సామాజిక శాస్త్రాల బోధన అనే పదాలని సాంఘిక శాస్త్రం మరియు సాంఘిక శాస్త్రాల బోధన అనేటువంటి పదాన్ని మార్చడం జరిగింది. ఇది ముఖ్యంగా మనం తీసుకున్నట్టయితే మరి ఎన్సీఆర్టీ వాళ్ళు ఎన్సెప్ 2005ని ఫ్రేమ్ చేసే క్రమంలో ఎన్సీఆర్టీ ఫోకస్ గ్రూప్స్లో నుంచి ఫోకస్ గ్రూప్స్ తయారు చేసినటువంటి ఆ ఫోకస్ గ్రూప్ పత్రం నుంచి ఇది ఇవ్వటం అనేది జరిగింది అనమాట. ఇది అవుట్ ఆఫ్ సిలబస్. మనకి జాతీయ విద్యా 1964, అలాగే ఎన్సీఆర్టీ ఫోకస్ గ్రూప్, ఇది మనకి ఇంగ్లీష్ మీడియం బుక్స్లో మనకు దొరుకుతుంది. ఎన్పి 1986, అలాగే ఎన్సెప్ 1975. సో కాబట్టి ఎన్సీఆర్టీ ఫోకస్ గ్రూప్స్ అంటే ఎన్సెప్ 2005ని ఫ్రేమ్ చేసే క్రమంలో ఏర్పాటు చేసినటువంటి ఎన్సీఆర్టీ ఫోకస్ గ్రూప్లో సోషల్ స్టడీస్ ఫోకస్ గ్రూప్ ఈ విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించేటువంటిది జరిగింది అనమాట. ఇది మనకు అవుట్ ఆఫ్ సిలబస్లో నుంచి అడగడం జరిగింది. ఇది మన టెక్స్ట్ బుక్లో ఎక్కడ కూడా లేదనమాట. నెక్స్ట్ 132 క్వశ్చన్ చూడండి. ఈ కింది వాటిలో లిస్ట్ ఏ, లిస్ట్ బి తోటి జతపరచండి అన్నాడు. సాంఘిక శాస్త్ర మేధావులు, ఇది మనం ఎప్పుడు చెప్పుకుంటాను, ప్రతి పేపర్లో కూడా బిట్ ఉంది. సైంటిస్టులకు సంబంధించి తప్పనిసరిగా బిట్ అనేది తరచుగా అడుగుతున్నాడు అని చెప్తున్నాను. క్రిస్టోఫర్ కొలంబస్, మార్క్స్ వెబర్, అమర్స్టైన్, మదర్ తెరీసా, వీళ్ళకి పుట్టినటువంటి ప్లేస్ల గురించి ఇచ్చాడనమాట. మదర్ తెరీసా యుగోస్లావియా దేశంలో పుట్టింది, అలాగే అమర్స్టైన్ ఇండియాలో పుట్టాడు, అలాగే మార్క్స్ వెబర్ జర్మనీలో పుట్టాడు, అలాగే కొలంబస్ ఇటలీలో పుట్టాడు. సో ఇక్కడ మనం తీసుకుంటే A3, అలాగే బి మార్క్స్ వెబర్ B4, అలాగే అమర్స్టైన్ C2, అలాగే D1. ఇది మనకి ఇచ్చినటువంటి ప్యాటర్న్ అనమాట.
సో ఇక్కడ చూడండి, ఇక్కడ తీసుకుంటే A3 B4 C2, ఇది B4 C2 D1. సో ఇది ఆప్షన్. ఇది వాళ్ళ యొక్క పుట్టిన ప్లేస్ కంట్రీస్ గురించి ఇవ్వటం జరిగింది అనమాట. సైంటిస్ట్ నుంచి తప్పనిసరిగా మనకి ఎగ్జామినేషన్లో 2 బిట్లు వస్తే వీటి మీద ప్రజెంట్ టెట్ ప్రిపేర్ అభ్యర్థులు కూడా ఫోకస్ అనేది చేయాలి ఫ్రెండ్స్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. జాతీయ విద్యా విధానం 1986 కింద మౌలిక అంశాలు పాఠశాల విద్యా ప్రణాళికలో చేర్చి సాంఘిక శాస్త్రంలో బోధించాలని చూపించారు. మొత్తం 10 రకాల మౌలిక అంశాలన్నీ ఉన్నాయని చెప్పేసి మనం ఫస్ట్ చాప్టర్లో చెప్పుకుంటాం, కరికులంలో చెప్పుకుంటాం, ఓకే, సెకండ్ చాప్టర్లో చెప్పుకుంటాం. ఈ 10 మౌలిక అంశాలు అనేది సాంఘిక శాస్త్రం చదివిన ప్రతి అభ్యర్థి కూడా అవగాహన ఉన్నటువంటి అంశాలు అనమాట. లింగ అసమానత్వం అన్నాడు, లింగ అసమానత బోధించాలని చూపించింది. అంటే స్త్రీ పురుష సమానత్వం, ఇక్కడ అసమానత్వం అన్నాడు, ఇది తప్పు. చిన్న కుటుంబ భావన కరెక్టు, పరిసరాల పరిరక్షణ కరెక్టు, సామాజిక అవరోధాల అంత కొనసాగింపు అన్నాడు, సామాజిక అవరోధాల తొలగింపు ఇది తప్పు. నేను భారతదేశం నుంచి సో కాబట్టి 3 కరెక్ట్గా ఉన్నాయి, 2 తప్పు ఉన్నాయి అనమాట. సో A అండ్ D తప్పు ఉన్నాయి, A అండ్ BCE అనేవి కరెక్ట్గా ఉన్నాయి, A అండ్ D తప్పు ఉన్నాయి అనమాట. ఇది 10 రకాల మౌలిక అంశాల్లో 1986 జాతీయ విద్యార్థులు ప్రధానంగా 10 రకాల మౌలిక అంశాల గురించి చెప్పడం జరిగింది. దాంట్లో ఉన్నటువంటి అంశాల గురించి ఇక్కడ ఇచ్చాడు. తర్వాత 134 క్వశ్చన్ తీసుకుందాం. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం 8వ తరగతి సాంఘిక శాస్త్ర పాఠ్యపుస్తకాలు ఈ కింది విద్యా ప్రణాళిక ఉపగమ ఆధారంగా ఏర్పడింది. ఇప్పుడు మనం తీసుకున్నట్టయితే 6, 7, 8 తరగతులు అన్నీ కూడా మనకి ఇంటిగ్రేటెడ్ అప్రోచ్. ఈ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్నే మనము సమ్మిళిత విధానంలో ఇతివృత్తాల ఆధారంగా ఏర్పాటు చేశారు. ఎలా ఏర్పాటు చేశారండి? ఇతివృత్తాలు. 6, 7, 8 తరగతిలో ఉన్నటువంటి పాఠ్యపుస్తకాలు ఎలా ఉన్నాయి మనకి? ఇతివృత్తాలు అంటే అర్థం ఏంటి? సమ్మిళిత విధానం ఏంటి చేసామంటాం? మనకి ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ అంటే లేక సమైక్య ఉపగమం లేక సమ్మిళిత విధానం అని చెప్పేసి అంటాం. వర్తులాకార అన్నాడు, యూనిట్ అన్నాడు, అంశరీతి అన్నాడు, అలాగే సమైక్యత, ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ అనమాట. ఈ ఇతివృత్తాలు అనే కాన్సెప్టే మన ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ని ప్రధానంగా తెలియజేస్తుంది అనమాట. ఇతివృత్తాల్లో ప్రధానంగా దాగి ఉన్న అంశం ఏంటంటే ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ అనమాట. సో సమైక్యత. అంశరీతి అంటే ఏంటి? టాపికల్ అప్రోచ్ అంటే ఇక్కడ ప్రధానంగా మనం ఒక టాపిక్ తీసుకొని దాన్ని ఒక క్లాస్లో నుంచి వేరే క్లాస్లో రిపీట్ కాకుండా చేస్తే దాన్ని అంశరీతి ఉపగమం అంట. ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్రికా ఖండం అనే దాన్ని తీసుకుని అనుకోండి, అది 9th క్లాస్లో పెట్టేసి మిగతా కింది క్లాస్లో కానీ పై క్లాస్లో కానీ రాకుండా చేసే విధానాన్ని అంశరీతి ఉపగమం అని చెప్పేసి అంటాం. యూనిట్ అప్రోచ్ అంటే ఇది గెస్టాల్ట్ సైకాలజీ నుంచి వచ్చింది. ఒక సబ్జెక్ట్ యొక్క అంశాలను విద్యార్థులకు వివరించే క్రమంలో వాటిని శ్రేణీకృతం చేసి సులభమైన వాటి నుంచి కష్టమైన వాటికి అనేటువంటి విధానం ఆధారంగా ఏర్పాటు చేసి విద్యార్థికి విషయావగాహన కలిగించేటువంటి విధాన్ని యూనిట్ అప్రోచ్ అంటారు. వర్తలాకార ఉపగమం అంటే ఏ విషయాన్ని ప్రాథమిక స్థాయిలో పూర్తిగా బోధించకూడదు అనే దాన్ని బేస్ చేసుకొని విద్యార్థులకు మానసిక స్థాయికి అనుగుణంగా పాఠ్యాంశాన్ని అనేక భాగాలు విడగొట్టి ఒక 3 నెలల నుంచి 6 నెలల క్రమంలో మరలా ఒకసారి రిపీట్ అయ్యే విధంగా అదే క్లాస్లో చేసి నిరంతరం పునరుక్తి జరిగే విధంగా చేసేటువంటి విధానాన్ని వర్తులాకార విధానం అని చెప్పేసి అంట. ఇవన్నీ కూడా అప్రోచెస్లో తప్పనిసరిగా మనకి బిట్ అనేది వస్తుంది. సో సమైక్యత గురించి అడిగాడు అనమాట. నెక్స్ట్ తర్వాత ఒక 9వ తరగతి విద్యార్థి చారిత్రక ప్రదేశాలను సందర్శించడం, ఫోటోలు తీయడం, స్టాంపుల్ని సేకరించడం మరియు సంఘ సేవ కార్యక్రమం చురుగ్గా పాల్గొన్నటువంటి చేస్తున్నాడు. ఈ గురించి అతని ఏ విలువను పెంపొందిస్తుంది. తప్పనిసరిగా సాంఘిక శాస్త్ర బోధన విలువల నుంచి తప్పనిసరిగా మనకి ఎగ్జామినేషన్లో బిట్ అడుగుతున్నాడు అని చెప్పేసి ప్రతి పేపర్లో కూడా మనం చెప్తూనే ఉన్నాం అనమాట. సో దీనికి సంబంధించి మనం తీసుకుంటే మరి విద్యార్థి ఫోటోలు తీస్తున్నాడు, సంఘ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు, అలాగే ప్రదేశాలను సందర్శిస్తున్నాడు, స్టాంపులు సేకరిస్తున్నాడు. ఇలాంటివన్నీ కూడా ఎప్పుడంటే ఇది విరామకాలాన్ని సద్వినియోగం చేసుకుని అంటే ఖాళీ టైంలో పిల్లవాడు ఇలాంటి పనులు తన యొక్క టైం వేస్ట్ చేసుకోకుండా ఇలాంటి పనులు చేస్తుంటాడు. కాబట్టి డిసిప్లిన్ వాల్యూస్, క్రియేటివ్ వాల్యూస్, విరామకాల సద్వినియోగ విలువలు, అలాగే యాస్థెటిక్ వాల్యూస్. సో సాన్స్ ఏంది? విరామకాల సద్వినియోగం. మరి సౌందర్యాత్మక విలువలు అంటే విద్యార్థి భౌగోళిక శాస్త్రానికి సంబంధించి కానీ, చరిత్రకు సంబంధించి కానీ, పౌరార్థ శాస్త్రం సంబంధించినటువంటి రకాల అంశాలను చూడడం, వాటిలో సౌందర్యాన్ని గ్రహించి సంతృప్తిని వ్యక్తం చేస్తే దాన్ని సౌందర్యాత్మక విలువలు అని చెప్పేసి అంటాం. విద్యార్థి తాజ్మహల్ యొక్క అందాలని చూసి ఓకే సంతృప్తిని వ్యక్తం చేయడం సౌందర్యాత్మక విలువలు అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అన్నమాట. అలాగే చారిత్రక కట్టడాల యొక్క సౌందర్యాన్ని చూసి ఓకే సంతృప్తిని వ్యక్తం చేయడం సౌందర్యాత్మక విలువగా మనం చెప్పుకోవచ్చు. అలాగే క్రియేటివిటీ వాల్యూస్ అంటే భిన్నంగా ఆలోచించడం, భిన్నమైన పనులు చేయడం, భిన్నమైనటువంటి మార్గాలు, భిన్నమైన పద్ధతుల గురించి విద్యార్థి చెప్తే దాన్ని క్రియేటివ్ వాల్యూస్ అని చెప్పేసి అంటాం. అలాగే క్రమశిక్షణ విలువలు అంటే విద్యార్థి తన నిజ జీవితంలో తనకు ఎదురైన సమస్యలను ఒక సిస్టమేటిక్ వేలో పరిష్కరించుకుంటూ ఒక మంచి క్రమశిక్షణాత్మక జీవన విధానాన్ని గడిపినట్టయితే దాన్ని క్రమశిక్షణ విలువలు అని చెప్పేసి అంటాం. ఇవి సాంఘిక శాస్త్ర బోధన విలువలు 2nd చాప్టర్ నుంచి అవడం అనేది జరిగింది. డైరెక్ట్ బిట్ అనమాట ఇది.
నెక్స్ట్ 136 క్వశ్చన్ తీసుకుందాం. తెలంగాణ రాష్ట్రంలో 10వ తరగతి పాఠ్యపుస్తకం తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం అనే పాఠ్యాంశం ఇదిగు ఇతివృత్తము. చూడండి, ఇతివృత్తాలకు సంబంధించి మనం అనేక సందర్భాల్లో కూడా చెప్పుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా సాంఘిక శాస్త్ర బోధనలో మరి 2005 ఎన్సెఫ్ అనేది ప్రధానంగా సాంఘిక శాస్త్ర పాఠ్యపుస్తకాలు ఇతివృత్తాలను బేస్ చేసుకుని ఉండాలని చెప్పింది. ప్రధానంగా 6 రకాల ఇతివృత్తాలని చెప్పేసి ఉన్నాయని చెప్పేసి మనం చెప్పుకోవడం జరిగింది. ఈ ఇతివృత్తాలను బేస్ చేసుకొని మనకి లెసన్స్ అనేవి ఏర్పాటు చేయబడ్డాయి. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం అనేటువంటిది దేనికి సంబంధించింది అని చెప్పేసి అడిగాడు. సమకాలీన ప్రపంచం భారతదేశమా, ఓకే, అలాగే భూమి సహజ వనరుల, ఓకే, నెక్స్ట్ మధ్యయుగం నుండి ఆధునిక కాలం వరకు వనరులు అభివృద్ధి సమానత. సో ఇక్కడ ప్రధానంగా మనం తీసుకున్నట్లయితే సమకాలీన ప్రపంచం మరియు భారతదేశం అనేది ఈ యొక్క ఇతివృత్తాన్ని బేస్ చేసుకొని తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం అనేది ఈ పాఠం ఈ యొక్క ఇతివృత్తానికి సంబంధించి కనెక్ట్ అవుతుంది అనమాట. ఇంకా మిగతా విషయాలు చూడండి, ఎక్కడ కూడా ఈ యొక్క ఉద్యమాలకు సంబంధించి ఏది కూడా ఇది జాగ్రఫీకి సంబంధించింది, ఇది మధ్యయుగం నుంచి ఆధునిక కాలం వరకు అని చెప్పేసి అన్నాడు. వనరుల అభివృద్ధి సమానత అని చెప్పేసి అన్నాడు. సో ఒక సమకాలీన ప్రపంచం అలాగే భారతదేశం, సమకాలీన ప్రపంచంలో ఉన్నటువంటి అనేక రకాల ఉద్యమాల గురించి, ముఖ్యంగా భారతదేశంలో జరిగేటువంటి అనేక రకాల ఉద్యమాల గురించి తెలియజేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా మనకి తెలంగాణ రాష్ట్ర ఉద్యమం గురించినటువంటి విషయాల్ని అక్కడ నేర్చుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఆప్షన్ 1 అనమాట. తర్వాత 137 క్వశ్చన్ తీసుకుందాం. ఈ కింది విద్యా ప్రణాళిక నిర్మాణ సూత్రము సాంఘిక శాస్త్ర బోధనను విద్యార్థి యొక్క భౌతిక సామాజిక పరిశ్రమల అధ్యయనము మరియు అతని రోజువారీ జీవిత కార్యకలాపాలతో అనుసంధానం చేస్తూ బోధించిన వీలుగా విద్యా ప్రణాళిక నిర్మించాలని చెప్తారు. అనుసంధానం చేయాలి అంటే విద్యార్థి యొక్క సామాజిక జీవితాన్ని, ఓకే, విద్యార్థి తరగతిని అనుసంధానం చేస్తూ దాన్ని అంటే సహసంబంధం చేయాలన్నమాట. సంబంధ సూత్రం, సమాజ కేంద్రీకృత సూత్రం, శిష్య కేంద్రీకృత సూత్రం, సహసంబంధ సూత్రం, అలాగే కృత్య కేంద్ర సూత్రం. సో ఇది ప్రిన్సిపల్ ఆఫ్ కోరిలేషన్. ఇక్కడ ఏం కోరిలేషన్ చేస్తున్నాడు చూడండి. విద్యార్థి సాంఘిక శాస్త్ర బోధన విద్యార్థి యొక్క భౌతిక సామాజిక పరిసరాల అధ్యయనం మరి అతను రోజువారీ జీవిత కార్యకలాపాలతో అనుసంధానం చేస్తున్నాడు కాబట్టి సహసంబంధం చేస్తున్నాడు కాబట్టి దాన్ని సహసంబంధ సూత్రంగా మనం చెప్పుకోవచ్చు. సమాజ కేంద్రీకృత సూత్రం అంటే ఓకే, సమాజం యొక్క అంశాలని, సామాజిక అభివృద్ధిని, ఓకే, సమాజంలో ఉన్నటువంటి రకాల అంశాలని కేంద్రీకృతంగా చేసి విద్యార్థికి విషయాన్ని తెలియజేస్తే దాన్ని సమాజ కేంద్రీకృత సూత్రం అంటారు. అలాగే శిష్యు యొక్క మానసిక స్థాయిని బేస్ చేసుకుని విద్యార్థి నిర్మాణం జరగాలని చెప్తుంది శిష్య కేంద్రీకృత సూత్రం. అలాగే కృత్యాలు, ప్రతి ఒక్క విద్యార్థికి కూడా ఓకే ఆ యొక్క కరికులం ద్వారా సిలబస్ తయారు చేస్తారు కాబట్టి ఆ సిలబస్లో కొన్ని కృత్యాలని విద్యార్థికి ఇవ్వాలని చెప్పి చెప్తుంది కృత్య కేంద్రీకృత సూత్రం. ఇవన్నీ కూడా విద్యా ప్రణాళిక నిర్మాణ సూత్రాల్లో 14 రకాల సూత్రాలను వాటిలోంచి అడగడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 138 తీసుకుంటే ఈ కింది వాటిలో సాంఘిక శాస్త్ర బోధనకు సంబంధించి ఎన్సెఫ్ 2005 సూచించిన వాటిలో సరైన వాటిని గుర్తించని చెప్పేసి అన్నాను. విద్యార్థి సమగ్ర మూర్తివంతపరంగా విద్యా ప్రణాళిక అవకాశం కల్పించాలి, కరెక్టే. విద్యార్థులు మానవ ప్రయాసం పెంపుకు వీలుగా బోధన జరగాలనేది కరెక్టే. అప్పర్ ప్రైమరీలో పౌరనీతికి బదులుగా రాజనీతి శాస్త్రం బోధించాలి, ఇది కూడా కరెక్ట్గానే ఉంది. సో కాబట్టి అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి కాబట్టి సో ఏబిసి అనేది కరెక్ట్ ఆన్సర్గా మనం చెప్పుకోవచ్చు. ఇవన్నీ కూడా ఎన్సెఫ్ 2005 కరికులంలో ప్రధానంగా మనం విద్యా ప్రణాళిక దాంట్లో దీన్ని ప్రధానంగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఇవన్నీ కూడా డైరెక్ట్ బిట్స్ అండి. టెక్స్ట్ బుక్ పర్ఫెక్ట్గా మనం చదువుకొని జాగ్రత్తగా బిట్స్ మనం ప్రాక్టీస్ చేసుకుంటే ఓకే, ఈ బిట్స్ అన్నీ కూడా టెక్స్ట్ బుక్ని బేస్ చేసుకొని అడిగాడు అనమాట. మ్యాక్సిమం 95% బిట్స్ అన్నీ కూడా టెక్స్ట్ బుక్ బేస్ చేసుకొని ఉన్నాయి. అలాగే ఎన్సెఫ్టీ 2009 ఓకే టీచర్ ఎడ్యుకేషన్లో మనకి ఉపాధ్యాయ విద్యా ప్రణాళిక ఉపాధ్యాయ విద్యా శిక్షణ యందు ఈ కింద అంశాలు మార్పులు తేవాలని సూచించింది. శిక్షణార్థుల స్వీయ మూల్యాంకనం, అలాగే శిక్షణలో ఆచరణత యొక్క ప్రాధాన్యత, ఉపాధ్యాయుల అభ్యసనకు సౌలభ్యత, వృత్తి నైపుణ్యాల పెంపుదల అన్నీ కూడా ఉన్నాయి. దీంట్లో అన్నీ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఎన్సీఎఫ్టీ అని చెప్పేసి 2009 చెప్పేసి ఎన్సీఎఫ్టీ 2009 అనేది మనకి కరికులంలో ఉంటుంది. ఈ కరికులంలో ఎన్సీఎఫ్టీ సంబంధించినటువంటి విషయాలు మొత్తాన్ని కూడా కొన్ని రకాల అంశాలని ఒక 11-12 రకాల పాయింట్స్ అక్కడ ఇవ్వడం జరిగింది. ఆ పాయింట్స్ అన్నీ కూడా ఇవన్నీ కూడా దానికి సంబంధించినటువంటి పాయింట్స్. 140 క్వశ్చన్ చూడండి. కింది వాళ్ళు హెన్రీ మోరిసన్, ఇది కూడా కరికులం సంబంధించినటువంటిదే, యూనిట్ అప్రోచ్ సంబంధించింది. దీనికి మనం కోడ్ చెప్పడం జరిగింది. ఈపీఏఓఆర్ ఎక్స్ప్లోరేషన్, ప్రజెంటేషన్, అసిమిలేషన్, ఆర్గనైజేషన్, రిజిస్ట్రేషన్. ఎక్స్ప్లోరేషన్, ప్రజెంటేషన్, అసిమిలేషన్, ఆర్గనైజేషన్, రిజిస్ట్రేషన్, ఈపీఏఓఆర్ అనేటువంటి కోడ్ అనమాట. ఇది యూనిట్ అనేది ఎలా ఉండాలి దానికి సంబంధించి మనకి హెన్రీ మోరిసన్ 5 రకాల సోపానాల గురించి చెప్పాడు. ఆ సోపానాల వరుస క్రమాన్ని మన అనేక రకాల టెస్టుల్లో కూడా ఇవన్నీ కూడా చేయడం అనేది జరిగిందనమాట. ఇవన్నీ కూడా సోపానాల క్రమం అనమాట. అన్వేషణ, ప్రదర్శన, సాంశీకరణ, వ్యవస్థీకరణ, వల్ల వేయటం అనేటువంటి అంశాలు.
అలాగే 141 కోసం తీసుకుంటే ప్రభావవంతమైన అభ్యసన కొరకు బోధనా వ్యూహాన్ని రూపొందించుకోవడానికి ఉపాధ్యాయుడు ఈ కింది బోధనా నియమాలను పాటించాలి. ఇందాక కూడా చెప్పుకున్నాం, కేఎస్ అపెక్ డబ్ల్యూ అని చెప్పేసి కేఎస్ అపెక్ డబ్ల్యూ అనేటువంటి ప్రిన్సిపల్ని బేస్ చేసుకుని మనం చెప్పుకోవడం జరిగింది. కే అంటే నోన్ టు అన్నోన్, సింపుల్ టు కాంప్లెక్స్, అనాలిసిస్ టు సింథసిస్, పర్టికులర్ టు జనరల్, ఈజీ టు డిఫికల్ట్, కాంక్రీట్ అబ్స్ట్రాక్ట్, హోల్ టు పార్ట్స్ అని. ఇక్కడ చూడండి, తెలిసిన దాని నుంచి తెలియని వాటికి ఇది కరెక్టే, అలాగే సులభమైన వాటికి కష్టమైన వాటికి కరెక్టే, మూర్తమైన వాటికి అమూర్తమైన వాటికి కరెక్టే, నిర్దిష్టమైన వాటికి సాధనకి కరెక్టే, మొత్తం నుంచి భాగాలకి ఇవన్నీ కూడా కరెక్ట్ అనేటువంటి అంశాలు. ఈ సూత్రాన్ని మన ఉపాధ్యాయుల బోధనలో తప్పనిసరిగా యూజ్ చేస్తున్నటువంటి అంశాలు. సో ఏబిసిడి అన్నీ కూడా కరెక్ట్ అయిన అంశాలు. ఇది మన బోధనా పద్ధతిలో స్టార్టింగ్లో మనం చెప్పుకోవడం అనేది జరిగిందనమాట. ఇది కూడా చెప్పుకున్నటువంటి బిట్టే. సౌర వ్యవస్థ, గ్రహణాలు, భూభ్రమణం, భూపరిభ్రమణం, ఫలితాలు మరియు గోంతర్భాగం. ఓకే, పాఠ్యాంశాలు బోధించడానికి ఉపాధ్యాయునికి ఈ బోధనా పద్ధతి అత్యంత అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ సౌర వ్యవస్థ, అలాగే గ్రహణాలు, భూభ్రమణం, భూపరిభ్రమణం ఇలాంటి విషయాలకు సంబంధించి మనం తీసుకున్నట్లయితే ప్రధానంగా మనకి ఏ బోధనా పద్ధతి అనుకూలంగా ఉంటుందని చెప్పేసి ఇక్కడ అడిగాడు చూడండి. ఇవన్నీ కూడా మనకి ఉపన్యాస పద్ధతి, ఉపన్యాస ప్రదర్శన పద్ధతి, అలాగే సమస్య పరిష్కార పద్ధతి, మూలాధార పద్ధతి. మూలాధార పద్ధతులు మనం ఏం చేస్తాం, ముఖ్యంగా చరిత్రలో దీన్ని యూజ్ చేస్తాం. కొన్ని మూలాధారాలను ఉపయోగించి మనం బోధన చేయడం జరుగుతుంది. మూలాధార పద్ధతులు దీన్ని సోర్స్ మీద అంట. సమస్య పరిష్కార పద్ధతిలో సమస్య పరిష్కార మార్గాల గురించి అన్వేషణ చేయడం జరుగుతుంది. దీన్ని జాన్ డూయి చెప్పాడు. అలాగే ఉపన్యాస ప్రదర్శన పద్ధతిలో ఇక్కడ ఎక్కువగా మనకి ఎక్స్పెరిమెంట్స్ అనే వాటిని మనం చేసి దాన్ని విద్యార్థికి ప్రయోగాత్మకంగా తెలియజేయడం జరుగుతుంది. ఉపన్యాస పద్ధతిని కేవలం మాటల ద్వారా చేసేపోతుంది. కాబట్టి ఇక్కడ మనం సౌర వ్యవస్థ, గ్రహణాలు, భూప్రవణం ఇవన్నీ కూడా మనము పిల్లలకి భాగాలు ఇవన్నీ కూడా మనం ప్రాక్టికల్గా మనం బోధించడానికి అవకాశం ఉంది. కానీ లెక్చర్ కమ్ డెమోన్స్ట్రేషన్ మెథడ్ అని చెప్పేసి అంటారు. ఇది మరి ఓల్డ్ బుక్లో నుంచి ఇవ్వడం అనేది జరిగిందనమాట. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 143 చూడండి. ఆ శాసనాలు, నాణ్యాలు మరియు శిరస్మారకాలు బోధనోపకరణాలుగా ఉపయోగించి ఉపాధ్యాయుడు గుర్తుల మౌలిక పరిపాలన విధానం గురించి పాఠాలను బోధించాడు. అతను వాడిన బోధనోపకరణ ఈ రకమైన మూలాధారాలు చెందింది. మూలాధార పద్ధతిలో మనకి పురావస్తు ఆధారాలు పురావస్తు ఆధారాల్లో మనలో 3 రకాలు ఉంటాయి అన్నమాట. చిరస్మారకాలు, అలాగే రెండోది శాసనాలు, అలాగే మూడోది నాణ్యాలు అనేది 3 అంశాలు ఉంటాయి. చిరస్మారకాల్లో కట్టడాలు, శిథిలాలు, శిల్పాలు ఇవన్నీ కూడా ఉంటాయి. శాసనాలు, నాణ్యాలు. దీంట్లో చూడండి, చిరస్మారకాలు, శాసనాలు, నాణ్యాలు అని ఇవన్నీ కూడా దేనికి సంబంధించినవి, పురావస్తు సంబంధ ఆధారాలకి సంబంధించినవి. ఇక్కడ లిఖిత సంబంధ ఆధారాలు, మౌఖిక ఆధారాలు, పురావస్తు సంబంధ ఆధారాలు, సాహిత్య ఆధారాలు. పురావస్తు ఆధారాలకు సంబంధించినవి ఇవి శాసనాలు, నాణ్యాలు ఇవన్నీ కూడా పురావస్తు ఆధారాలు. లిఖిత సంబంధ ఆధారాలు తీసుకుంటే మత వాంగ్మయం, లౌకిక వాంగ్మయం, విదేశీ రచనలు, ఇతర రచనలు, గ్రంథాలు ఇవన్నీ కూడా లిఖిత సంబంధించిన అంశాలు. మౌఖిక సంప్రదాయాల్లో ఆచారాలు, సాంప్రదాయాలు ఇవన్నీ కూడా దీని కిందకి వస్తాయి అన్నమాట. నెక్స్ట్ ఈ విద్యార్థులు జ్ఞానము, నాయకత్వ లక్షణాలు, సమర్థవంతమైన అభ్యసన మరియు విభిన్న ఆలోచనలను పెంపొందించేందుకు ఉపాధ్యాయునికి బోధన మెలుగు దోహదం చేస్తుంది. అంటే విద్యార్థులు డిఫరెంట్ టైప్ ఆఫ్ థింకింగ్ అనేదాన్ని డెవలప్ చేయడానికి నియోజనాల, పాత్ర పోషణ, అలాగే పర్యవేక్షిత అధ్యయనం, అలాగే మేధోమదనం అంటే ఇది ఒక అంశాన్ని తీసుకొని దానికి సంబంధించినటువంటి సొల్యూషన్స్ని విద్యార్థి చేత మనం ఆలోచింపజేయడం అనేది జరుగుతుందన్నమాట. సో దీన్ని మేధోమదనం అని చెప్పేసి అంటాం. బ్రెయిన్ స్టార్మింగ్ అని చెప్పేసి అంటాం అనమాట. బ్రెయిన్ స్టార్మింగ్ అని చెప్పేసి అంటాం. దీన్ని అలెక్స్ అక్బర్న్ అనేటువంటి ఆయన అప్లైడ్ ఇమాజినేషన్ అనేటువంటి బుక్లో దీన్ని ప్రధానంగా ప్రస్తావన చేయడం జరిగిందనమాట. మరి పర్యవేక్షణ అధ్యయనం అంటే ఏంది, మనం ఉపాధ్యాయుడు బోధించిన తర్వాత విద్యార్థులు చదువుకునేటప్పుడు పర్యవేక్షణ చేసి వాళ్ళకున్న సందేహాలని నివృత్తి చేస్తే దాన్ని పర్యవేక్షణ అధ్యయనం అని చెప్పేసి అంటాం. పాత్ర పోషణ అంటే ఒక వ్యక్తి యొక్క భావాల్ని మనం తదాత్మకంగా చేసుకుని ఆ వ్యక్తిలాగా మనం ప్రవర్తించి ఆ డైలాగ్స్ ఇవన్నీ చెప్తే దాన్ని పాత్ర పోషణ అని చెప్పేసి అంటాం. నియోజనాలు అంటే అసైన్మెంట్స్ అనమాట. అసైన్మెంట్స్ దీంట్లో 4 రకాల అసైన్మెంట్స్ ఉంటాయి. ప్రిపరేటరీ అసైన్మెంట్స్ అని, స్టడీ అసైన్మెంట్స్ అని, రివిజనల్ అసైన్మెంట్స్ అని 4 రకాల అసైన్మెంట్స్ అని ఉంటాయి అన్నమాట. సో కాబట్టి ఇక్కడ మనకి సూటబుల్ అయినటువంటి ఆన్సర్ ఏంటంటే విభిన్న ఆలోచనలు తీసుకుని రావడానికి సంబంధించిన మెళుకు ఏంటంటే మేధోమదనంగా మనం చెప్పుకోవచ్చు. 145 క్వశ్చన్ చూడండి. కాన్సెప్ట్ మ్యాపింగ్ బోధనా వ్యూహం వల్ల కలిగే ప్రయోజనం. కాన్సెప్ట్ మ్యాపింగ్ సంబంధించి మనం తీసుకుంటే ఈ కాన్సెప్ట్ మ్యాప్ని జేడి నోవాక్ అనేటువంటి ఆయన కార్నెల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి 1972 సంవత్సరంలో ఈ యొక్క కాన్సెప్ట్ మ్యాప్ అనే దాన్ని తీసుకొచ్చాడు. అసుబెల్ చెప్పినటువంటి ముందస్తు అభ్యసన సిద్ధాంత నియమాన్ని తీసుకొని ఈ కాన్సెప్ట్ మ్యాప్స్ అనేవి వచ్చినాయి. దీంట్లో ప్రధానంగా 4 రకాల దశలు అనేవి ఉంటాయన్నమాట.
ఓకేనా. సో దాంట్లో ప్రయోజనాలు ఏందన్నాడు, సంబంధిత భావనలను సమగ్రంగా అవగాహన చేసుకుంటూ సహాయపడుతుంది. అలాగే విద్యార్థులు వారి భావాల ఆలోచన సమాచారం స్పష్టంగా వ్యక్తం చేయడానికి అనుమతిస్తుంది. ఇది విద్యార్థులు నూతన భావన పూర్వజ్ఞాన సమగ్రంగా దోహదం చేస్తుంది. ఇది విద్యార్థులు ఏదైనా భావన గురించి మెరుగైన జ్ఞానం పొందుతుంది. అన్నీ కూడా కరెక్ట్గానే ఉన్నాయి అనమాట, అన్నీ పాజిటివ్గానే ఉన్నాయి. కాబట్టి సో ఏబిసిడి అనేది కరెక్ట్ అయిన ఆన్సర్గా మనం చెప్పవచ్చు అనమాట. 146 తీసుకుందాం. అవసరమైన సామాగ్రిని సిద్ధం చేసుకుంటా పాఠం ద్వారా ఆశించిన అభ్యసన ఫలితాలని నిర్ధారించుకుంటా అనేవి బోధనలో ఈ దశలో ఉంటాయి. బోధనలో 3 దశలు ఉంటాయి. బోధన పూర్వ దశ ఉంటుంది, బోధన దశ, బోధన అంతర దశ ఉంటుంది. ఇది ఎప్పుడు చేసుకుంటాం మనం? బోధన పూర్వ దశలో మనము చేసుకోవడం జరిగింది. బోధన దశలో చేసుకుంటామా, బోధనాంతర దశలో, బోధన పూర్వ దశలో ఇది మనం చేసుకుంటాం. బోధన పూర్వ దశలో మనం లక్ష్యాన్ని నిర్ధారించుకోవడం కావచ్చు, టీచింగ్ ఎయిడ్స్ని సిద్ధం చేసుకోవడం కావచ్చు. ఓకే, ఇవన్నీ కూడా బోధన ముందే జరుగుతాయి అనమాట. బోధనా దశలో దాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తాం. బోధనాంతర దశలో అది ఎంతమేర సక్సెస్ అయిందో మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి బోధన పూర్వ దశ ఇది కరెక్ట్ అయిన ఆన్సర్గా మనము చెప్పుకోవడానికి అవకాశం అనేది ఉందన్నమాట. రైట్, చివరిగా 147 బిట్ తీసుకుందాం. నెక్స్ట్ ఈ కింది వాటిలో జాబితాని పటాల గురించి ఇచ్చాడు. సో బేదిమెట్రిక్ పటాలు, ఎథనోగ్రాఫిక్ పటాలు, వెజిటేషన్ పటాలు, శీతోష్ణ పటాలు, ఇవి మనం అనేక సందర్భాల్లో గ్రాండ్ టెస్ట్లో కూడా వీటిని డిస్కస్ చేయడం అనేది జరిగింది. మనం ఏదైతే గ్రాండ్ టెస్ట్లో మనం డిస్కస్ చేసామో దాదాపుగా 90% ఆఫ్ ది బిట్స్ అన్ని కూడా మన గ్రాండ్ టెస్ట్ ఎవరైతే ఫాలో అయ్యారో ఆ గ్రాండ్ టెస్ట్ ఫాలో అయిన వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం మంచి స్కోర్ తెచ్చుకోవడం అనేది జరిగిందనమాట. మ్యాక్సిమం అన్నీ కూడా ఆలోచించి మేము గ్రాండ్ టెస్టులు తయారు చేసేసి దాదాపుగా ఇప్పటికీ నేను 36 రకాల గ్రాండ్ టెస్టులని అంటే అప్లోడ్ చేయడం జరిగింది. కొన్ని అనారోగ్య పరిస్థితుల వల్ల టైం అనేది లేకపోవడం వల్ల మిగతా గ్రాండ్ టెస్టులు అందుబాటులో తీసుకొని రాలేకపోయాను. తప్పనిసరిగా మిగతా గ్రాండ్ టెస్ట్ కూడా మీకు అందుబాటులో తేడానికి నేను ప్రయత్నం చేస్తాను. సో ఈ గ్రాండ్ టెస్ట్లో ఇవన్నీ కూడా మనం ప్రతి బిట్కి సంబంధించినటువంటి ఏరియాని కూడా మన గ్రాండ్ టెస్ట్లో మనం డిస్కస్ చేయడం అనేది జరిగిందనే విషయాన్ని మన అభ్యర్థులు గమనించాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇది బేదిమెట్రిక్ పటాలు, ఎథనోగ్రాఫిక్ పటాలు, వెజిటేషన్ పటాలు, శీతోష్ణ పటాలు. ఇది కూడా నేను మ్యాప్లో చెప్పేటప్పుడు ఈ పటాల గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. బేదిమెట్రిక్ పటాలు అనేవి సముద్రపు లోతుని తెలియజేయడానికి ఉపయోగపడతాయని చెప్పి, ఎథనోగ్రాఫిక్ పటాలు, వెజిటేషన్ పటాలు పంటల గురించి తెలియజేస్తే, ఎథనోగ్రాఫిక్ మానవ జాతుల గురించి, శీతోష్ణ పటాలు ఉష్ణోగ్రతల గురించి తెలియజేస్తాయని చెప్పేసి చెప్పుకున్నాం. సో A4 అలాగే B1 C2 D3, A4 B1 C2 D3 చూడండి. A4 చూడండి, B1 C2 D3 కరెక్ట్గానే ఉంది. ఆప్షన్స్ 4 అనమాట. ఇది పటాలకు సంబంధించిన రకాలు. అన్నీ కూడా డైరెక్ట్ బిట్స్. ఈ పేపర్లో మాత్రం అన్ని డైరెక్ట్ బిట్సే ఉన్నాయి. ఎక్కడ కూడా ఇండైరెక్ట్ బిట్ అనేది ఒకటి కూడా కనిపించలేదు అనమాట మనకి. ఓకే, రైట్ ఫ్రెండ్స్, మరి ఇప్పుడు దాకా దాదాపుగా మనం 16-17 బిట్లు ఈ యొక్క ఏరియాలో డిస్కస్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో మరి రిమైనింగ్ బిట్స్ గురించి విషయాన్ని మనం డిస్కస్ చేసుకుందాం. ఎవరైతే ఈ వీడియో మొదటిసారి చూస్తున్నారో వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పనిసరిగా మీకు డిఎస్సి వరకు మీకు గైడెన్స్ అనేది ఉంటుంది. ఎవరైతే మెథడాలజీకి సంబంధించినటువంటి క్లాసులు కావాలనుకుంటున్నారో వాళ్ళు ఆచార్య ఎస్ఎస్ మెథడ్స్ అనేటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. తప్పనిసరిగా దాంట్లో మీకు వీడియో క్లాసెస్ అనేవి రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయి. వాటిని మీరు ఫాలో అవ్వండి. తప్పనిసరిగా నోట్స్ తయారు చేసుకోండి. ఎవరైతే నోట్స్ తయారు చేసుకొని ప్రిపేర్ అయ్యారో, టెస్టులు చేసుకున్నారో, డౌట్స్ క్లారిఫై చేసుకున్నారో వాళ్ళు మంచి మార్కులు 15 మార్కులు, 15.5 మార్కులు, 16 మార్కులు సంపాదించిన సందర్భాలు కూడా ఉన్నాయన్నమాట. సో కాబట్టి మనం ఓరల్గా నేర్చుకోవడం కంటే నోట్స్ తయారు చేసుకోవడం, మరి రాసుకొని మరి అవగాహన చేసుకుంటూ చదువుకోవడం వల్ల మనకి మంచి స్కోర్ రావడానికి అవకాశం అనేది ఉంది. డిఎస్సి అభ్యర్థులు, ముఖ్యంగా సాంఘిక శాస్త్ర అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకి డిఎస్సిలో జాబ్ని డిసైడ్ చేసేది మెథడాలజీ. ముఖ్యంగా ఏపీ అభ్యర్థులకి 20 మార్కులకు ఉన్నాయి, తెలంగాణ అభ్యర్థులకి 16 మార్కులకు ఉన్నాయి. సో కాబట్టి 16లో కనీసం మనకు 15 రావాలి. ఏపీ అభ్యర్థులకి 19-20 ఈ మధ్యలో మన మార్క్స్ అనేవి ఉండాలి. వీళ్ళకి తెలంగాణ 15, 16 ఈ రెండు నెంబర్లోనే మన మార్క్స్ ఉంటేనే మన డిఎస్సిలో మెరిట్ లిస్ట్లో ఉండడానికి అవకాశం అనేది ఉంది. కాబట్టి ఈ విధంగా మీకు ఆ స్కోర్ తీసుకొని రావడానికి మా వంతుగా నేను ప్రయత్నం చేస్తాను. కాబట్టి మీరు వాటిని ఫాలో అవ్వండి. మన యొక్క క్లాసెస్, గ్రాండ్ టెస్ట్ సిరీస్, ఇవన్నీ కూడా టెస్ట్ సిరీస్, ఇవన్నీ కూడా మీరు ఫాలో అవుతుండండి. అలాగే మెథడాలజీకి సంబంధించి కొన్ని డిఫికల్ట్ ఏరియాస్ని కూడా మన ఛానల్లో నేను చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తుంటాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మన ఛానల్ మీరు ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.